హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అవి చూసిన తర్వాత అయినా సరే మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకుంటారు. అట్‌లీస్ట్ ఎంతో కొంత అయినా సరే మీకు అంటే అర్థం అవుతుందండి. ఫుల్‌గా క్లారిటీ వస్తుంది అని నేను చెప్పను కానీ, మీకు కన్‌ఫ్యూజన్ ఉన్నా, లేకపోతే ఎక్కడో కానీ కొంత డిస్టర్బ్డ్‌గా మీరు ఫీల్ అవుతున్నా సరే, ఎంతో కొంత అయితే క్లియర్ అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అట్‌లీస్ట్ ఇలాంటి వీడియోస్ ఏంటంటే ఒక మోటివేషన్‌లా అయినా యూజ్ అవుతాయి. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి. మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఇప్పుడు మీకు తెలియాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? అంటే డెఫినిట్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఏవో కొన్ని సిట్యుయేషన్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. బట్ పర్టిక్యులర్‌గా అంటే ఈ టైంలో మీ ఎనర్జీస్ ప్రకారం అసలు మీకు తెలియాల్సిన ముఖ్య విషయాలేంటి? సో, ఈ రీడింగ్ చూసినప్పుడు ఏంటంటే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా జస్ట్ యూనివర్స్ ఏం చెప్తుంది, అలానే మీ ఎనర్జీస్ ప్రకారం అంటే సిట్యుయేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఆర్ ఎలా మారుతాయి, అసలు మీరు దేనికి రెడీ అవ్వాలి అనేది అయితే చూద్దాము. ఎప్పట్లానే మీ ముందు 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పైరైట్ రా క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రెయిన్బో టైటానియం ఆరా క్వార్ట్జ్ ఏంజెల్ ఫిగరిన్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పైరైట్ రా క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీకిప్పుడు తెలియాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారండి ప్రెజెంట్. ఈ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మీకేంటంటే భయమేస్తుంది, బాధ కలుగుతుంది. మీ జీవితం ఏంటంటే ఇక్కడే ఆగిపోతదేమో అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీలో కొంతమందికి ఫినాన్షియల్ క్రైసిస్ ఉంటాయండి. అంటే అప్పుల్లో ఉంటారు. కొంతమందికేంటంటే అంటే జాబ్‌లో కొంత డిస్టర్బెన్స్ ఉండడం, లేకపోతే జాబ్ పోవడం, అంటే మొత్తానికి అంటే లైఫ్‌లో స్ట్రగుల్ అనేదేంటంటే రియల్‌లా అనిపిస్తుంటది. అంటే ఇది ఓన్లీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ అని కాదు కానీ, నార్మల్‌గా రిలేషన్‌షిప్‌లో కూడా కొంత సఫర్ అవుతూ ఉండొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. అంటే మొత్తానికి మీ లైఫ్‌లో మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లో మాత్రం చాలా డిప్రెస్డ్‌గా ఉన్నారండి. మీరేంటంటే చాలా చాలా సఫర్ అవుతున్నారు. మీకెలా అనిపిస్తుందంటే, అసలు ఇది మీరు హ్యాండిల్ చేయగలరా? మీ లైఫ్ ఎందుకిలా ఉంది? అంటే లైఫ్ ఎందుకిలా ఉంది అనే ఫీలింగ్ కంటే కూడా లైఫ్ అంతా ఇలానే ఉంటుందేమో, లైఫ్‌లో చేంజెస్ రావేమో అనే భయం మీలో ఎక్కువగా ఉందండి. మీరేంటంటే ఆ భయాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. ఎందుకంటే అంటే ఈ సిట్యుయేషన్స్‌కి బియాండ్ మీరు చూడడానికి ట్రై చేస్తే, మీరు అంటే అది ఫేస్ చేయగలరో లేదో అనే ఫీలింగ్. అంటే ఇంకా క్లియర్‌గా చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఒక దగ్గర వర్క్ చేస్తున్నారండి. సడెన్‌గా మీ జాబ్ పోయిందండి. మీకేమనిపిస్తుందంటే మేబీ వేరే దగ్గర ట్రై చేసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలుస్తుంది. ట్రై చేస్తున్నారు కూడా. కాకపోతే మనస్ఫూర్తిగా ట్రై చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీకు ఆ ప్లేస్ అలవాటయిపోయింది. ఇప్పుడు ఆ ప్లేస్ అలవాటయిపోవడం వల్ల ఆ ప్లేస్ నుంచి మీరేంటంటే బయటికొచ్చినా సరే అంటే తీసుకోలేకపోతున్నారు. మీకెలా అనిపిస్తుందంటే మళ్ళీ అక్కడే జాబ్ వస్తే బావుంటుంది. మళ్ళీ అక్కడే అంటే ఏదో ఒక రకంగా సెట్ అయితే ఎలానో ఒకలాగా హ్యాండిల్ చేయగలమని మీరేంటంటే అక్కడ అలవాటు పడిపోయారండి. దానివల్ల మీరేంటంటే
ఫేస్ చేయలేకపోతున్నారు రియాలిటీని. అండ్ మీ ముందున్న సిట్యుయేషన్స్ ఏంటంటే మీకు రోజు రోజుకి కూడా ఛాలెంజింగ్‌గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీరు వర్క్ చేసినప్పుడు మీరు ఎలాంటి కష్టాలు పడాల్సిన అవసరం లేదు కదా! మీకు అంటే ఎంతో కొంత జీతం వస్తుంది. సో, మీరు మళ్ళీ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. సో, మీరేంటంటే ఇక్కడ వరకే ఆలోచిస్తున్నారు. బట్ బిగ్ సైడ్ చూడలేకపోతున్నారు. అంటే ఇక్కడే ఉంటే మీ లైఫ్ అంతా కూడా మీరు ఇలానే ఉండిపోతారు. ప్రోగ్రెస్ అనేది ఉండదు. గ్రోత్ ఉండదు. మీరేంటంటే ఇంకా డెవలప్ అవ్వాలి అంటే మీకు స్కోప్ ఉండదు. ఇవి మీరు మర్చిపోతున్నారండి. అంటే ఎగ్జాంపుల్ కింద రిలేషన్‌షిప్పు లేకపోతే అంటే పర్టిక్యులర్‌గా ఏ ఫినాన్సెస్ గురించో చెప్పకుండా కెరియర్ గురించి ఎందుకు చెప్పానంటే మీకు బాగా అర్థం అవ్వాలని చెప్పాను. బట్ రిలేషన్‌షిప్ అయినా అంతేనండి. ఇప్పుడు ఒక వ్యక్తితో అటాచ్‌మెంట్ పెంచుకుంటారు. ఆ వ్యక్తిని విడిచిపెట్టడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏమో ఈ వ్యక్తితో కాకుండా ఇంకే వ్యక్తితోనైనా సరే మీరు హ్యాపీగా ఉండలేరేమో. లేకపోతే ఈ వ్యక్తిని విడిచిపెట్టేస్తే మీరు దానికి పే చేయాల్సిన ప్రైస్ అనేది చాలా ఎక్కువేమో అని అలాంటి భయం అండి. అంటే భయపడుతున్నారు. క్లియర్‌గా చెప్పాలంటే. దానివల్ల ఏంటంటే మీ గ్రోత్‌ని మీరే స్టాప్ చేసుకుంటున్నారు. మీరేంటంటే ఒక మాస్క్ పెట్టుకుంటున్నారండి. ఆ మాస్క్‌లో ఉన్న రియల్ పర్సన్ వేరు. బయటకి కనిపిస్తున్న పర్సన్ వేరు. అంటే మిమ్మల్ని మీరు అలా ఎందుకు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారంటే భయం అంతే. అంటే మీ రియాలిటీ అనేది బయటకి తీసుకొస్తే మీరది ఫేస్ చేయలేరేమో. మీలో ఉన్న ఇంకొక పర్సన్ థింగ్స్‌ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తే మీ కంఫర్ట్ జోన్‌ని మీరు విడిచిపెట్టేయాల్సొస్తది. దానివల్ల మీరు ఇంకా లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారో ఇలాంటి ఒక మైండ్ సెట్‌లో మీరున్నారండి. సో, ఇది చేంజ్ అవ్వాలి. ఎందుకు అంటే మీ లైఫ్‌లో మీరు గ్రోత్ చూడాలి. మీ లైఫ్ ప్రోగ్రెస్ అనేది చూడాలి. లేకపోతే మీ లైఫ్‌లోనేంటంటే మీరు కూడా అందరిలాగా బెస్ట్ థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. బిగ్ థింగ్స్ అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయండి. అంటే ఒకటి విడిచిపెడితేనే ఇంకొకటి దొరుకుతుంది. అది అందరికీ తెలిసిందే కదా! సో, ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్‌లో ఏదైతే జరుగుతుందో ఇది అంటే మీ గ్రోత్‌ని స్టాప్ చేయట్లేదండి. మీరింకా అంటే మంచి పొజిషన్‌కి వెళ్ళాలి. మీ లైఫ్ ఇంకా బెటర్‌గా లీడ్ చేయడం కోసమే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇది మీరేంటంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. సో, అందుకే మిమ్మల్ని మీరేంటంటే రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీలో చేంజెస్ రావాలండి. మీ ప్రోగ్రెస్‌ని మీరే స్టాప్ చేస్తున్నారు. ఇదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. మీరేంటంటే చాలా బెటర్ పర్సన్ అండి. మీరు బెస్ట్ థింగ్స్‌ని డిజర్వ్ చేస్తారు. యాక్చువల్‌గా మీ స్టాండర్డ్ ఇది కాదు. కానీ ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే మిమ్మల్ని అంటే ఒక జోన్‌లో పెట్టే. అది ఎలా అంటే మీరిదే డిజర్వ్ చేస్తారు. మీరేంటంటే ఇక్కడి వరకే అచీవ్ చేయగలరు. మీకేంటంటే ఇదే సంతోషాన్నిస్తుంది. అంటే అలా మీకు మీరేంటంటే ఆలోచించుకునేలాగా సిట్యుయేషన్స్ అనేవి క్రియేట్ అయ్యాయన్నమాట. సో, ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఏం చేస్తుందంటే యూనివర్స్ మిమ్మల్ని ఈ జోన్ నుంచి బయటకి తీసుకురావాలని ట్రై చేస్తుంది. ఎందుకు అంటే మీరు ఇక్కడ ఆగకూడదు. మీ లైఫ్ అనేది ఇంకా చాలా ఉంది. ఇంకా మీరు చాలా అచీవ్ చేయాల్సిందుంది. అట్‌లీస్ట్ అచీవ్ చేయడం అనేది ఇలా కాకపోయినా సరే, మీ లైఫ్ అనేది చాలా పీస్‌ఫుల్‌గా, చాలా బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అని ఉంది కాబట్టే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో, ఇది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. మేబీ ఇది మీకు తెలియట్లేదు. ఎందుకంటే మనిషి ఫియర్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేసినప్పుడు ఓన్లీ వాళ్ళకి అంటే ఆ సిట్యుయేషన్‌లో అక్కడి వరకే చూడగలుగుతారండి. బియాండ్ చూడలేరు. సో, మీ పరిస్థితి కూడా అదే. అందుకే మీరేంటంటే కొన్ని విషయాల్లోని ఎలా ఆలోచిస్తున్నారంటే ఓకే. అంటే ఇక్కడ ఇది జరుగుతుంది కాబట్టి నా రోల్ ఇదే అని అనుకుంటున్నారు. బట్ మీ రోల్ అది కాదు. ఇంకా చాలా ఉంది. సో, మిమ్మల్ని మీరు ఇలా కంట్రోల్ చేస్తున్నంత వరకు ఏమవుతుందంటే మీ లైఫ్‌లో ప్రోగ్రెస్ ఉండదు. అలా అని చెప్పి మీరు వెనక్కి కూడా వెళ్ళలేరండి. అంటే కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే మనని మనం కరెక్ట్ చేసుకున్నప్పుడు మనని మనం ఒకసారి సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకొని ఇంకా అంటే మన ఎండ్ నుంచి ఎక్కడ బ్లాకేజ్ ఉంది. మనం ఏం చేయాలి అని క్లారిటీ తెచ్చుకొని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా మేబీ బెస్ట్ థింగ్స్ అనేవి డిజర్వ్ చేస్తాం. అందులో ఈ ఓల్డ్ థింగ్స్ అయినా ఉండొచ్చు. లేదా న్యూ థింగ్స్ అయినా కూడా ఉండొచ్చు. బట్ ఓల్డ్ థింగ్స్ అనేవి మీ స్టాండర్డ్ అయితే కాదండి. మీరింకా బెస్ట్ థింగ్స్ డిజర్వ్ చేయడానికి ఉంది. అందుకే మీరేంటంటే మోస్ట్‌లీ ఇలాంటి సిట్యుయేషన్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. సో, ఫస్ట్ అయితే ఒక బ్రేక్ తీసుకోండి. వెంటనే అంటే ఏదో డెసిషన్ తీసుకొని మిమ్మల్ని మీరు స్ట్రెస్ ఔట్ చేసుకొని మీరేంటంటే వ్యక్తుల్ని సజెషన్స్ అడిగి అమ్మో! నా వల్ల అవ్వదు అనుకోని మీరు భయపడిపోతూ మీరేంటంటే ఎక్కడో కానీ స్టక్ అయిపోవాల్సిన అవసరం లేదండి. మీరేంటంటే క్లియర్ కట్‌గా బిగ్ థింగ్స్ అచీవ్ చేయడానికి ఉంది కాబట్టి ఈ టైంలోనేంటంటే టెంపరరీగా ఫస్ట్ మీరొక బ్రేక్ తీసుకొని, ఆలోచించి మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి ఇలా ఎందుకున్నాయి? ఓకే. ఇలా ఉన్నాయి. సో, ఇది మనం అలా హోల్డ్ చేస్తూ ఇంకా ఇదే జరగాలి అనుకుంటే మన లైఫ్ ఎప్పటికీ బెటర్ అవ్వదు. కానీ మనం బిగ్ థింగ్స్ అచీవ్ చేయాలి. మన లైఫ్ అనేది ఇంకా బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. మనం కూడా అంటే అందరికీ ఒక బెటర్ ఎగ్జాంపుల్‌గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మీరు రియలైజ్ అయ్యి మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే డెఫినిట్‌గా మీ లైఫ్‌లో ఒక
జర్నీ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ న్యూ జర్నీ అనేది చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా! మీరు గూడా ఎక్స్‌పెక్ట్ చేయరు. కానీ మీ లైఫ్‌లో ఒక పర్టిక్యులర్ ఫేజ్ అయితే ఎండ్ అయిందండి. సో, ఈ ఫేజ్ ఎండ్ అయిందని మీకు తెలుసు. ఇది చాలా రోజుల క్రితమే జరిగింది. బట్ ఈ న్యూ ఫేజ్‌లోకి మీరు ఎంటర్ అవ్వడానికి ఇంకా మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీ గురించి మీకు కొంత క్లియర్‌గా తెలియాలండి. మీ స్టాండర్డ్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి. చాలా సార్లు ఎందుకో కానీ ఈ మధ్య కాలంలో రీడింగ్స్‌లోని సెల్ఫ్ వర్త్ తెలుసుకోవాలి. మీ వాల్యూ మీరు అర్థం చేసుకుంటేనే మీ లైఫ్ బెటర్ అవుతుంది అనే మెసేజెస్ ఎక్కువ ఛానెల్ అవుతున్నాయి. సో, ఈ ఫస్ట్ కార్డ్ సెట్ చూజ్ చేసుకున్న వాళ్ళకి కూడా నేను క్లియర్‌గా చెప్తున్నానండి. మీకోసం మీరు తెలుసుకోండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీలో ఉన్న భయాల్ని పక్కన పెట్టండి. మీరు భయపడుతున్నంత కాలం మీ జీవితంలోని మీరేంటంటే ముందుకు వెళ్ళలేరు. ఏమో ఈ భయాన్ని మీరు విడిచిపెట్టేసి ముందుకు వెళ్తే మీ లైఫ్‌లో మీకు ఎలాంటి థింగ్స్ దొరుకుతాయో, యూనివర్స్ మీకేమిస్తుందో. సో, మీలో ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటేనే మీ లైఫ్‌లో మీరు న్యూ థింగ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయగలరండి. అండ్ ఈ టైంలో మీకేంటంటే న్యూ ఆపర్చునిటీస్ కూడా కనిపిస్తాయి. బట్ మీరిలా ఈ జోన్‌లో ఉంటే ఎక్కడా కూడా మీ స్కిల్స్ కానీ, మీకున్న టాలెంట్‌ని కానీ ప్రాపర్‌గా ఎగ్జిబిట్ చేయలేరండి. ఆర్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, మిమ్మల్ని మీరేంటంటే ఒక బెస్ట్ వేలో ప్రెజెంట్ చేసుకోలేరు. సో, అందుకే మీరేంటంటే చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇలా అంటే, మీ లైఫ్‌లో ఇప్పుడొక న్యూ జర్నీ అనేది బిగిన్ అవుతుంది. ఈ జర్నీ అనేది మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తుందండి. అంటే లిటరల్‌గా మీ డెస్టినేషన్‌కి మీరు రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో, మీ డెస్టినేషన్‌కి రీచ్ అవ్వాలంటే ఈ జర్నీలోని మీరింకా చాలా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. బట్ ఇవేంటంటే బెస్ట్ థింగ్స్ అండి. మీరు డిజర్వ్ చేసేవని అట్‌లీస్ట్ నేను చెప్పగలను. నాకు అంటే ఈ కార్డ్స్ చూస్తున్నా ఏమనిపిస్తుందంటే, మీరు అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి నిజానికి. మీరు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఆహ్, మస్కులిన్ ఎనర్జీ అనేది మీది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఒక డివైన్ మస్కులిన్ ఎనర్జీని మీరు క్యారీ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఏవైతే మీరు ఫేస్ చేస్తున్నారో, మీరు ఎక్కడైతే స్ట్రగుల్ తీసుకుంటున్నారో, సో ఇవి ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇవి నావి. బట్ ఇప్పుడు నా లైఫ్‌లోకొచ్చేవి నావి కాదు. ఇవే నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే, ఇంకా నా లైఫ్‌లోకొచ్చే వాటిని నేనెలా ప్రొటెక్ట్ చేసుకుంటాను? నాకివే అలవాటు. సో, ఇదే నాకు కావాలి అనే ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి మీరు ఇలానే ఆలోచిస్తున్నారు. అంటే ఇది ఎక్కడి నుంచంటే డివైన్ మస్కులిన్ ఎనర్జీ కాదు. వూండెడ్ మస్కులిన్ ఎనర్జీ అన్నమాట. మీ ఫాదర్ వూండ్స్ అనేవి ఓపెన్ అయిపోయాయండి. సో, జనరల్‌గా అలా ఓపెన్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే, మనుషులు ఈ రకంగా ఆలోచించడం లేకపోతే వాళ్ళకి వాళ్ళు అంటే ఏదో ప్రొటెక్ట్ చేసుకుందాం అనే ప్రాసెస్‌లో థింగ్స్‌ని కంట్రోల్ చేస్తున్నట్టుగా, లేకపోతే ఇగో చూపిస్తున్నట్టుగా సమ్ నెగెటివ్ వేలో అలాంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా ప్రొజెక్ట్ అవుతుంటాయన్నమాట. ఇది మీకు అర్థమవుతున్నట్టయితే నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఈ టైంలో మీరు చేంజ్ అవ్వాలి. మీరు స్లో డౌన్ అవ్వాలి. మీరు స్లో డౌన్ అయ్యి మీరు ఆలోచించండి. మీరిక్కడ ఏం అచీవ్ చేయాల్సుంది? ఇక్కడ పర్పస్ అనేది సర్వ్ అవ్వట్లేదు అంటే మరి మీరేం చేయాలి? నెక్స్ట్ మీ గోల్ ఏంటి? సో, అలా ఆలోచించాలండి. అలా అని చెప్పి తొందర పడిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు జాబ్ లేదనుకోండి, మీరు జాబ్ ట్రయల్స్‌లో ఉండడం ఓకే. కానీ ఒక చిన్న బ్రేక్ తీసుకొని మీరు ట్రై చేయడం బెటర్. ఎందుకంటే వెంటనే మీకు ఆపర్చునిటీస్ వస్తున్నా సరే మీరేంటంటే అవి హ్యాండిల్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీలో ఒక ట్రామా క్రియేట్ అయిందిక్కడ. సో, ఈ ట్రామాతోనే మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. ఇలా ఆపరేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మోస్ట్‌లీ మీరు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతారు కదా! అక్కడ ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళకి అర్థమైపోతుందండి. మీ బాడీ లాంగ్వేజ్ కానీ, మీ మెంటల్ స్టేట్ కానీ ఎలా ఉందో. మీకేమనిపిస్తది మేము కరెక్ట్ గానే ఉన్నాం. మేము కరెక్ట్ గానే మాట్లాడుతున్నాం అని అనుకుంటారు. బట్ వాళ్ళకైతే అర్థమవుతుంది. సో, అలా కూడా కొన్ని రిజెక్ట్ అవుతూ ఉండొచ్చు. నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. మీలో అంటే ఒక చైల్డ్ లైక్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉందండి ఈ పాయింట్‌లో. మీ లైఫ్‌లో థింగ్స్ ఏవి కూడా ఇప్పుడు సరిగ్గా అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే దానికి రీజన్ ఏంటంటే మీలో ఉన్న చైల్డ్ లైక్ ఎనర్జీ అనేది అంటే థింగ్స్‌ని ఆపరేట్ చేస్తుంది. యాక్చువల్‌గా మీరు ట్రామాలో ఉన్నారు. కానీ ఆ యాక్టివ్ సైడ్ కూడా థింగ్స్‌ని కంట్రోల్ చేయడం వల్ల మీరేంటంటే కొంతవరకు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. బ్యాలెన్స్ చేయలేకపోతున్నారండి. అండ్ చెప్పాను కదా! బిగ్ పిక్చర్ చూడలేకపోతున్నారు. బిగ్ పిక్చర్ చూస్తే కానీ మీ లైఫ్ సెట్ అవ్వదండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీలో ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మాత్రం అవేకెనింగ్ అనేది జరగాలి. సిట్యుయేషన్స్ మీద క్లారిటీ రావాలి. నెక్స్ట్ ఇదే చెయ్యాలి. నాకు అంటే క్లియర్‌గా ఈ గోల్ ఉంది. లేకపోతే నన్ను వద్దనుకున్నా పర్వాలేదు. బట్ నా లైఫ్‌ని నేను బెటర్ చేసుకోవాలి. నా కోసం నేను ఈ పాయింట్‌లో ఆలోచించుకోవాలి అనుకోని మీరు చేంజ్ అయ్యి, మీరు ఆ డిఫరెన్స్‌ని కానీ ఫీల్ అయ్యి మీరు ట్రై చేస్తున్నప్పుడు మీ లైఫ్‌లో మీకు లైట్ కనిపిస్తదండి. మీ జర్నీ ఏంటో మీకు తెలుస్తుంది. లేదు నేను ఇలానే ఉంటాను అంటే
ఈ వూండెడ్ మస్క్లిన్ ఎనర్జీతోనే మీరు థింగ్స్ని ఆపరేట్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు ఏంటంటే ఎవరి హార్ట్ని విన్ అవ్వలేరు, అలానే మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ని కూడా విన్ అవ్వలేరు. ఎందుకంటే మస్క్లిన్ ఎనర్జీ అనేది ఎలా అంటే ఇప్పుడు ఒక డివైన్ మస్క్లిన్ ఎనర్జీ అనుకోండి, అక్కడ అది ఒక ఫాదర్లీ లవ్ని ఇండికేట్ చేస్తుందండి. ఇప్పుడు మీరు ఒక పర్సన్కి మీ లవ్ని చూపించాలన్నా సరే అది కంట్రోలింగ్ లాగా లేకపోతే ఒక ఈగో లాగా కాకుండా ఒక ఫాదర్లీ లవ్ లైక్ ఏంటంటే ఒక ప్రొటెక్షన్ అనేది అక్కడ మీరు చూపించాలనుకుంటున్నారు అని తెలుస్తుంది. ఈవెన్ అది పక్కన పెడితే ఇప్పుడు ఈ చైల్డ్ లైక్ ఎనర్జీతో మీరు థింగ్స్ ఆపరేట్ చేస్తున్నా ఏమవుతుందంటే వీళ్ళు చైల్డిష్ గా ఉన్నారు, వీళ్ళకి అసలు క్లారిటీ లేదు, అసలు వీళ్ళు ఏంటి, కంట్రోలింగ్ ఏంటి, అసలు వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి అని ఎదుటి వ్యక్తికి వైబ్స్ వస్తుంటాయి అన్నమాట. అంటే మీలో చాలా క్లారిటీ వస్తే కానీ సిచ్యువేషన్స్ బెటర్ అవ్వండి. దానికైనా సరే మీరు రిఫ్లెక్ట్ చేసుకోవాలి. కొంత టైం అయితే తీసుకోండి. వెంటనే డెసిషన్స్ తీసుకొని వెంటనే థింగ్స్‌ని అయితే హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు కానీ, బట్ క్లియర్‌గా మీ ముందు ఒక పాత్ ఉంది. ఆ పాత్‌ని మీరు ఫాలో అవ్వాలి. అది కొంచెం కష్టం అని మీకు అనిపించినా, మీరేంటంటే దాని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయకుండా మూవ్ అవ్వాలండి. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. మీరేంటంటే థింగ్స్‌ని కొంచెం అంటే డిఫరెంట్‌గా హ్యాండిల్ చేస్తున్నారు. ఇంతకంటే డీప్‌గా నేను చెప్పాలనుకోవట్లేదు. బట్ ఇది చేంజ్ అవ్వాలండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఇప్పుడు మీకు తెలియాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? యూనివర్స్ అసలు ఏం చెప్పాలనుకుంటుంది? సో చూద్దామండి ఫస్ట్. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ ఉంటుంది కదండీ! అంటే చాలా సంవత్సరాల నుంచి స్ట్రగుల్ తీసుకుంటూ ఉంటారు కదా! అంటే అది ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ ఎక్కువ అంటే రిలేషన్‌షిప్‌లో కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళుంటారు కదా! అంటే ఇయర్స్ నుంచి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళుంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే అది అప్పటికప్పుడే సార్ట్ ఔట్ అయిపోతది అనుకున్నా సరే, సార్ట్ ఔట్ అవ్వకుండా ఇయర్స్ డ్రాగ్ అవుతూ ఉన్న సిట్యుయేషన్స్ ఉంటాయండి. అంటే కొంతమంది లైఫ్‌లోనేంటంటే ఓన్లీ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనే కాదు కానీ వేరే స్ట్రగుల్స్ కూడా ఉంటాయి. అంటే చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంటారండి. చాలా అంటే ఎలా అంటే ఈ సంవత్సరం అయినా ఇది వర్కౌట్ అయిపోతుంది. ఆర్ ఈ సంవత్సరం అయినా కన్క్లూజన్ అనేది దొరుకుతుంది అనుకునే సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! బట్ అవేంటంటే ఇంకా ఒక కన్క్లూజన్‌కి రాకుండా మిమ్మల్ని ఇంకా ట్రబుల్ చేస్తూ, మిమ్మల్ని ఏంటంటే సఫర్ అయ్యేలా చేస్తూ అంటే ఈ సఫరింగ్ అనేది మీకేంటంటే ఒక పర్మనెంట్ సఫరింగ్ ఏమో అనే ఫీలింగ్ ఇచ్చిన సిట్యుయేషన్స్ ఉంటాయి కదండీ! మోస్ట్‌లీ అలాంటి సిట్యుయేషన్స్ ఏంటంటే ఇప్పుడు ఎండ్ అవుతాయి అని చెప్పొచ్చండి. మోస్ట్‌లీ అదేంటంటే ఇయర్‌లోనే అని చెప్తాను నేను. పర్టిక్యులర్‌గా ఇన్ని మంత్స్ లేకపోతే ఇంత పీరియడ్ అని నేను చెప్పను కానీ జనరల్ రీడింగ్ కదా! అంత చెప్పడానికి లేదు. సో, నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో ఒక బిగ్ సైకిల్ అనేది ఎండ్ అవుతుందండి. సైకిల్ అనేది ఎంత కాలం ఉంటుంది అని కొంతమంది నన్ను క్వెషన్స్ అడుగుతారు. సో, సైకిల్ అనేదేంటంటే ఇన్ని ఇయర్సే ఉంటుంది. లేకపోతే ఇన్ని మంత్సే ఉంటుంది అని చెప్పడానికి లేదండి. కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే ఇయర్స్ తీసుకుంటాయి. కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మంత్స్ తీసుకుంటాయి. సో, అలా చూసినట్టయితే ఇప్పుడు మీరు ఇయర్స్ నుంచే స్ట్రగుల్ అవుతున్న సిట్యుయేషన్ ఏదైనా మీ లైఫ్‌లో ఉంటే మేజర్‌గా ఒకవేళ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయితే మాత్రం డెఫినెట్‌గా ఈ సైకిల్ ఎండ్ అవుతుంది. మీ లైఫ్‌లో ఇంకా మీకు ఫైనల్‌గా క్లారిటీ అయితే వస్తుందండి. ఇక్కడ ఇది ఏంటి? మీరేం చేయాల్సుంది? ఆర్ నెక్స్ట్ ఈ సిట్యుయేషన్‌లో మీకు అంటే ఏం జరుగుతుంది అనే దానికి ఆన్సర్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఆన్సర్ దొరకడంతో పాటు అది జరుగుతుందండి. సో, మీరేంటంటే ఇప్పుడు ఎలా సఫర్ అవుతున్నా ఇక్కడ అంటే మీకింకా క్లారిటీ రావట్లేదు. సో, ఏం చేయాలి అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా ఎవ్రీ డే కూడా సేమ్ లాగా అనిపిస్తున్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఇయర్ మాత్రం మీ సిట్యుయేషన్ 100% ఎండ్ అవుతుందండి. మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇంకా ఇది అయిపోయింది. ఇంక మనమేంటంటే దీనికోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం నెక్స్ట్ ఏం చేయాలి? సో,
సో మన లైఫ్ ఏంటి అని మీరేంటంటే ఆ క్లారిటీ తెచ్చుకుంటారు. ఇది మీకు జరుగుతున్నట్టుగా మీకు యూనివర్స్ కానీ, ఏంజెల్స్ కానీ సమ్ అంటే సైన్స్ కూడా మీరు చూస్తుంటారండి. పర్టిక్యులర్‌గా మీకు డ్రీమ్స్ రావడం కానీ, లేకపోతే మీ ఇంట్యూషన్ చెప్పడం కానీ, లేకపోతే మీకెక్కడో కొన్ని ఏంజెల్ నంబర్స్ కనిపించడం కానీ, లైక్ ఏంటంటే మీకు క్లియరెన్స్ వస్తుంది అని మాత్రం అర్థమైపోతుందండి. అండ్ మీకేంటంటే కమ్యూనికేషన్ కూడా జరుగుతుందండి. అంటే ఈ సిట్యుయేషన్‌లోని మీకు కమ్యూనికేషన్ లేకుండా, లేకపోతే మీరేంటంటే వెతుకుతున్న ఆన్సర్స్ మీకు దొరకకుండా, ఎక్కడా కూడా స్కోప్ లేకుండా మీరేంటంటే హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నట్టయితే మీకు అంటే మెసేజెస్ కూడా వస్తాయండి. లైక్ ఏంటంటే కమ్యూనికేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, డెఫినిట్‌గా నేను చెప్తున్నాను కదండీ! ఈ ఇయర్ మాత్రం ఇలాంటి హెడ్‌ఏక్ మీ లైఫ్‌లో ఏదైనా ఉంటే అది క్లియర్ అయిపోతుందండి. అది గుడ్ వేలో అవుతుందా? బ్యాడ్ వేలో అవుతుందా? అనేదైతే నేను చెప్పను. బట్ ఎండింగ్ మాత్రం కనిపిస్తుంది. సో, మోస్ట్‌లీ మీకు అట్‌లీస్ట్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ అయినా సరే తగ్గుతుందని నేను చెప్పగలను. ఇదేదైనా కూడా అవ్వచ్చండి. పర్టిక్యులర్‌గా ఇదే యాస్పెక్ట్‌లో జరగాలని ఏం లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిట్యుయేషన్ ఉంటుంది. బట్ మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం మెజారిటీ రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే వాళ్ళకైతే ఇది క్లియర్ కట్‌గా జరుగుతది. బట్ ఇప్పుడు కొంతమందికి అంటే ఫినాన్షియల్ క్రైసిస్ ఉంటాయి. కొంతమందికి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ విషయంలో డిస్ప్యూట్స్ ఉంటాయండి. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే డిఫరెంట్ టైప్ కోర్ట్ కేసెస్ ఉంటాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు. సో, మోస్ట్‌లీ ఈ ఇయర్‌లో మాత్రం మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయండి. లైక్ ఏంటంటే లాంగ్ పీరియడ్ నుంచి స్ట్రగుల్ ఉంటది కదా! అలాంటివి మాత్రం ఈ ఇయర్ మోస్ట్‌లీ క్లియర్ అయిపోతాయి. అట్‌లీస్ట్ అంటే ఇదొక జనరల్ రీడింగ్ పర్స్‌పెక్టివ్‌లో మల్టిపుల్ ఎనర్జీస్ పార్ట్ తీసుకున్నప్పటికి గూడా ఒక 80-90% మెంబర్స్‌కి ఇది జరగొచ్చండి. ఎందుకంటే చాలా మందికి డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉంటాయి. వాళ్ళేంటంటే జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తుంటారు. లేకపోతే ఈ సిట్యుయేషన్‌లోని ఒక క్లియరెన్స్ ఇప్పటికైనా వస్తుందేమో అనుకోని ప్రతి ఇయర్ వెయిట్ చేస్తుంటారు. సో, మీలాంటి వాళ్ళకైతే ఫైనల్‌గా అర్థమైపోతుంది. మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎండింగ్ అనేది ఇలానే వస్తుందేమో, లేకపోతే సిట్యుయేషన్స్ అనేవి మీకిలా వర్కౌట్ అవుతాయేమో, ఎలాంటి హోప్స్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే, మీరు ఆల్రెడీ ఇప్పటికే చాలా సఫర్ అయ్యారు. మీకు ఆల్రెడీ ఈ సిట్యుయేషన్‌లోని అంటే చాలా సార్లు ఆన్సర్స్ దొరికితే చాలు అనుకోని ఎదురు చూసే ఉంటారు. సో, ఇప్పుడు మీకు ఫైనల్‌గా ఆన్సర్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఏం జరుగుతుంది అనేది అలా చూస్తూ ఉండండి. ఎందుకంటే, యూనివర్స్ మీ థింగ్స్ మీద వర్క్ చేస్తుంది. సో, ఎప్పుడైతే వర్క్ చేస్తుందో ఔట్‌కమ్ మాత్రం ఎలా ఉంటుందంటే, మీరు డిజర్వ్ చేసేదే మీకిస్తుంది. అలా అని చెప్పి ఇది బ్యాడ్‌గానే ఉండాలని రూల్ ఏం లేదండి. ఎందుకంటే మీరు అంటే ఈ సిట్యుయేషన్ వల్ల చాలా సఫర్ అయ్యారు కాబట్టి మోస్ట్‌లీ మిమ్మల్ని సాటిస్ఫై చేయొచ్చు. కాకపోతే ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఎలా ఉంటుందంటే, మీ ఈక్వేషన్ ప్రకారం ఒకలా ఉండొచ్చు. యూనివర్స్ మీకివ్వాలనుకుంటుంది ఇంకొకలా ఉండొచ్చు. అల్టిమేట్‌గా మీ కర్మ కూడా ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తదండి. అంటే ఇప్పుడు మీ కర్మాని క్లియర్ చేసుకోవడం కోసం ఇన్ని సంవత్సరాల నుంచి మీరు స్ట్రగుల్ తీసుకున్నట్టయితే, సో, ఇక్కడ కర్మ క్లియర్ అవుతుంది. ఆ తర్వాత గుడ్ థింగ్స్ కూడా జరుగుతాయి. బట్ అది మీకేంటంటే అంత సాటిస్ఫైయింగ్‌గా అనిపించకపోవచ్చు. బట్ ఇది ఏంటంటే మీరు మీ కర్మాని క్రియేట్ చేసుకున్నారు ఈ ప్రాసెస్‌లో. చాలా గుడ్ కర్మాని కానీ క్రియేట్ చేసుకుంటే గుడ్ వేలో జరుగుతుంది. బట్ ఏదైనా జరుగుతుంది. మీకైతే మాత్రం రిలీఫ్ దొరుకుతుందండి. ఇదైతే మీరు ఒక గుడ్ న్యూస్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే నాకు తెలుసు మీలో చాలా మంది ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు నా దగ్గరకొస్తుంటారు. సో, అలా అంటే జస్ట్ ఆన్సర్స్ దొరికి ఇది ఏదో ఒక రకంగా ఎండ్ అయిపోతే చాలు అనుకున్న వాళ్ళు చాలా మందున్నారు. బట్ జరుగుతుందండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం మీరు స్టాండ్ తీసుకున్నారండి. అంటే సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నారు. ఇది సెల్ఫిష్‌నెస్ అనే మాట నేను మాట్లాడకూడదు యాక్చువల్‌గా. ఎందుకంటే ఇప్పుడు మీకోసం మీరు ఆలోచించుకున్నప్పుడు అది సెల్ఫిష్‌నెస్ ఎలా అవుతుంది? అంటే ఏ మనిషి అయినా సరే వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ వస్తారు కదా! సో, మీరేంటంటే మోస్ట్‌లీ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం జరిగిందండి. అది కెరియర్ అయినా, రిలేషన్‌షిప్ అయినా, హెల్త్ అయినా, లేకపోతే ఫినాన్సెస్ అయినా ఏదో ఒక యాస్పెక్ట్‌లో మాత్రం మీకోసం మీరు ఆలోచించుకొని, మీకోసం మీరు స్టాండ్ తీసుకున్నారు. మీరొక అమ్మాయి అయితే మాత్రం 100% స్టాండ్ తీసుకున్నారు. మీరొక అబ్బాయి అయితే మాత్రం ఎవరో ఒక లేడీ మీకు చెప్పారు. ఆర్ ఒక లేడీ సపోర్ట్‌తోనైనా మీరు స్టాండ్ తీసుకోవడం జరిగింది. అంటే ఆ ఫెమినైన్ ఎనర్జీ అనేది కొంత స్ట్రాంగ్‌గా ఉందిక్కడ. సో, అంటే ఇలా స్టాండ్ తీసుకొని మీరేంటంటే ఈ సిట్యుయేషన్ కోసం ఫైట్ చేస్తున్నారు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఫైట్ చేయడం అయితే 100% రైట్. మీరలాగా అంటే ఈ స్టాండ్ తీసుకోవడం ఎవరో చెప్పింది వినడం కూడా ఓకే. అది కూడా రాంగ్ అని నేను చెప్పను. కాకపోతే ఇలా మీరు ఫైట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఔట్‌కమ్ ఇలానే రావాలి అని ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారు చూడండి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి, రియాలిటీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. అంటే
ఫైట్ చేయడం ఓకే. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్నే సపోర్ట్ చేస్తుంది. మీరు అలా ఫైట్ చేయడం కానీ, మీరు అలా స్టాండ్ తీసుకోవడం కానీ. ఔట్‌కమ్ మాత్రం ఇలానే రావాలని మీరు ఫైట్ చేయడం కానీ, లేకపోతే ఎవరో మీకు ఔట్‌కమ్ ఇలా చేస్తే వస్తుంది అని అంటే ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం కానీ చేస్తున్నారు చూడండి. ఇక్కడ మాత్రం రాంగ్ అండి. ఎందుకంటే థింగ్స్ అనేవి మీకు ఎలా అయితే కనిపిస్తున్నాయో ఒరిజినల్‌గా అలా జరగవండి. రియాలిటీ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ అండి. సో, మీ వరకు మీరు స్టాండ్ తీసుకొని థింగ్స్ ఆపరేట్ చేయడం వరకు ఓకే. యూనివర్స్ అంటే మిమ్మల్ని ఎలా కూడా డిస్టర్బ్ చేయదు. కానీ ఔట్‌కమ్ మాత్రం ఇలానే రావాలి అని మీరేమైనా సరే టార్గెట్ చేసి మీరేమైనా ప్రయత్నాలు చేస్తే మాత్రం యూనివర్స్ మీకు సపోర్ట్ చేయదు. ఇది మాత్రం మారాలండి. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒరిజినల్‌గా మీరేంటంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని కొంత మెటీరియలిస్టిక్‌గా థింక్ చేస్తున్నారు. మీ కంఫర్ట్, మీ బెనిఫిట్ చూసుకుంటున్నారు. నేను ఇందాక కూడా చెప్పాను. మీకోసం మీరు ఆలోచించుకోవడం తప్పు కాదు. మీకోసమే మీరు ఆలోచించాలి. ఎవరైనా సరే అలానే ఉండాలని. కానీ మీకోసం మీరు ఆలోచించుకున్నప్పుడు ఏంటంటే, ఎదుటి వ్యక్తులకి దానివల్ల డ్యామేజ్ జరుగుతుందా? లేకపోతే అంటే ఇక్కడ ఇంకెవరైనా సఫర్ అవుతున్నారా? లేకపోతే దీనివల్ల మీరేం సాధిస్తారు అనేది మీరు ఆలోచించుకోవాలండి. ఎందుకంటే మనం ఒక స్టాండ్ తీసుకున్నాము అంటే అది వర్తీ అవ్వాలి. అదేంటంటే ఎదుటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టేలా కూడా ఉండకూడదు. అంటే మనిషిలోనేంటంటే ఆ లక్షణాలు కూడా ఉంటేనే యూనివర్స్ ఏంటంటే 100% కోఆపరేట్ చేస్తదండి. సో, నేనైతే క్లియర్‌గా చెప్తాను. ఇదేంటంటే నేను ఫస్ట్ చెప్పిన దానికి లింక్ అవ్వాలని ఏం లేదు. అంటే ఇయర్స్ నుంచి మీరు తీసుకుంటున్నారు కదా స్ట్రగుల్. ఆ సిట్యుయేషనే అవ్వాలని రూల్ ఏం లేదు. ఇంకేదైనా సిట్యుయేషన్ కూడా అవ్వచ్చు. బట్ ఒక సిట్యుయేషన్‌లో మాత్రం మీరు కొంత సెల్ఫిష్‌గా ఉన్నారు. ఎవరో ఒక లేడీ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నారు మోస్ట్‌లీ. సో, అక్కడ మాత్రం మీరు థింగ్స్‌ని చేయాలనుకున్నట్టు చేయొచ్చు కానీ, ఔట్‌కమ్ విషయంలో మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే, ఔట్‌కమ్ విషయంలో మీరు ఎక్స్‌పెక్టేషన్ కానీ పెట్టుకున్నట్టయితే, మీరు తీసుకున్న స్టాండ్ కానీ, మీరు ఆపరేట్ చేస్తున్న వే కానీ కరెక్ట్ కాదు. ఎమోషనల్‌గా డీల్ చేయాల్సుంటుంది. కొంత జెంటిల్‌గా డీల్ చేయాల్సుంటుంది. పాస్ట్ గురించి గుడ్ వేలో ఆలోచించి, అది పాస్ట్‌ని కూడా కన్సిడర్ చేస్తూ చేయాల్సుంటుంది. మీకోసమే మీరు ఆలోచించుకొని చేస్తే, ఎవరో ఇక్కడ చెప్పారు కాబట్టి అలానే వర్కౌట్ అవుతుందని చేస్తే మాత్రం మోస్ట్‌లీ అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో, ఇది కూడా మీరేంటంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెయిన్‌బో, టైటానియం, ఆరా క్వార్ట్జ్, ఏంజెల్ ఫిగరిన్ పిక్ చేసుకున్నారో మీకోసమే ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఇప్పుడు మీకు తెలియాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? సో, అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఉందండి. పర్టిక్యులర్‌గా అది ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. ఒక కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఒక ఫినాన్షియల్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అవ్వచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బాండ్ మధ్యలో సిట్యుయేషన్స్ అవ్వచ్చు. మొత్తానికి కైండ్ ఆఫ్ ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ అయితే ఉంది. సో, ఈ సిట్యుయేషన్‌లో మీరెప్పుడు థింగ్స్ అనేవి మీకు వర్కౌట్ అయ్యేలాగా అంటే ట్రై చేస్తున్నా మోస్ట్‌లీ అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకొని థింగ్స్‌ని ఆపరేట్ చేయడం అనేది చాలా కామన్ కాబట్టి, మీరేంటంటే మీకు థింగ్స్ ఫేవరబుల్‌గా జరగాలి. మీరనుకున్నట్టే జరగాలి అని మీరు ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి కూడా ఇక్కడ మీకేంటంటే అంతా రివర్స్‌లోనే జరుగుతుందండి. వ్యక్తులు మిమ్మల్ని క్లియర్ కట్‌గా రిజెక్ట్ చేస్తున్నారు. మీరేంటంటే అంటే మీ 100% ఇస్తున్నారు, ఇవ్వట్లేదు అని నేను చెప్పను. బట్ ఇక్కడ మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మోస్ట్‌లీ అది మీకు వర్కౌట్ అవ్వట్లేదండి. వ్యక్తులు క్లియర్ కట్‌గా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు, లేకపోతే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ పరంగా డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బాండ్ మధ్యలో సిట్యుయేషన్స్ కానీ కొన్ని ఉంటాయండి. అంటే క్లోజ్ కనెక్షన్స్ ఉంటాయి కదా! సో, ఈ కనెక్షన్స్‌లో బేసిక్‌గా మీరు ఎక్కడికి వెళ్ళినా రిజెక్షనే మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారండి. అంటే ఇది ఓన్లీ ఇవే అని కాదు. మేబీ కెరియర్, ఫినాన్సెస్
రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో కూడా రిజెక్షన్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండొచ్చు. రిజెక్షన్ అనేది డిఫరెంట్ టైప్స్ కదా, ఏదైనా కూడా జరగచ్చు. బట్ మిమ్మల్ని అయితే మాత్రం అంటే ఎవరు కూడా ఆ విధంగా సపోర్ట్ చేయట్లేదండి. సో దానివల్ల మీరు ఏంటంటే ఒక విక్టిమ్ లా ఫీల్ అవుతున్నారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రతిసారి నేనేం తప్పు చేశాను, ప్రతిసారి ఎందుకు అంటే అవుతున్నట్టే అవుతుంది కానీ లాస్ట్ మినిట్ లో ఇలా జరుగుతుంది, లేకపోతే వ్యక్తులు మనల్ని అర్థం చేసుకోవట్లేదు, మనకి ఎందుకు ఈ బాధ, అసలు ఈ పెయిన్ అనేది ఇంత నేను ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఇలా మీరు ఆలోచిస్తున్నారండి. మీకు మీరు ఇక్కడ సెల్ఫ్ విక్టిమైజ్ చేసుకుంటున్నారు. నిజానికి ఇక్కడ మీరు సెల్ఫ్ విక్టిమైజ్ చేసుకునే ముందు మీరు ఆ సిచ్యువేషన్ లో ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తున్న వే కానీ ఎంత కరెక్ట్ గా ఉంది అనేది మీరు చూసుకుంటే ఈ రిజెక్షన్ అనేది ప్రతిసారి మీకు ఎందుకు జరుగుతుందో మీకు అర్థం అవుతుందండి. మోస్ట్లీ అంటే మీరు మేబీ ఒక రైట్ పర్సనే అవ్వచ్చు. ఎంత మీరు ఒక రైట్ వేలోనే థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్నా సరే వ్యక్తులకు అది నచ్చట్లేదు అంటే ఎక్కడో మీలో కూడా డ్రాబ్యాక్ ఉంది. అట్లీస్ట్ వాళ్ళు మిమ్మల్ని ఒక 100% రాంగ్ పర్సన్ లాగా కానీ చూస్తే వాళ్ళు అనుకున్నట్టుగా మీరు 100% రాంగ్ అవ్వకపోయినా మినిమంలో మినిమం ఒక 40-50% మీరు రాంగ్ వేలో ఉన్నట్టేనండి. అంటే మీరు అనుకోవచ్చు మీరు కూడా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారని. యాక్చువల్‌గా ఇక్కడ బ్లేమ్ చేయడానికి ఏం లేదు. మీ కార్డ్స్‌లోనే అలాంటి ఒక ఎనర్జీ ఉంది. సో మోస్ట్‌లీ నేను ఒకటే చెప్తానండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ విక్టిమ్‌లా చూసుకోవడం మానేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు తప్పు చేస్తున్నారని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎక్కడో కానీ థింగ్స్ మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వట్లేదు అంటే మీరు అసలు వెళ్తున్న దారే సరైంది కాదు. లేకపోతే మీరు ఆలోచిస్తున్న విధానంలోనే ఏదో సమ్ డిఫరెన్స్ ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. మోస్ట్‌లీ మళ్ళీ కూడా మీకేంటంటే యూనివర్స్ ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటుందండి. వచ్చే రోజుల్లోనే ఏమవుతుందంటే మీ లైఫ్‌లో అంటే మీరు కొన్ని డీల్ చేస్తుంటారు కదా! ఇప్పుడు చెప్పాను. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇష్యూస్ కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్‌కి రిలేటెడ్‌గా డిస్ప్యూట్స్ కానీ, సమ్ ఏదో డిస్ప్యూట్స్ అనేవి మీరు ఫేస్ చేస్తుంటారు కదా! ఇలాంటి డిస్ప్యూట్స్‌కి సంబంధించి మీకు కొంత క్లియరెన్స్ రావచ్చండి. కొన్ని మీటింగ్స్ అనేవి జరగొచ్చు. సో, ఈ మీటింగ్స్‌లోనేంటంటే మీకు ఒక ఫెయిర్ ఛాన్సే రావచ్చు థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడానికి. కాకపోతే మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలంటే మీరు చూసే పర్సెప్షన్ మార్చుకోవాలి. చాలా మందికి నేను ఇదే చెప్తుంటాను. అంటే మనం ప్రయత్నం చేయాలి అని అనుకుంటాం కానీ మన వైపు నుంచి చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు అనుకున్నదే జరగాలని అనుకుంటారు. అంటే ఒకటి ఎవరైనా అలానే అనుకుంటారులెండి. కానీ కొన్ని అలా వర్కౌట్ అవ్వనప్పుడు కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటదండి. కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకొని కొన్ని అరేంజ్‌మెంట్స్ అనేవి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు మీరది చెయ్యాలి. అంటే మీరు అనుకోవచ్చు, దానికి మేము సిద్ధంగా లేమండి. లేకపోతే మాకలా వద్దు. మేమేంటంటే దీనికోసం చాలా స్ట్రగుల్ తీసుకున్నాం. చాలా మాటలు పడ్డాం. దీనికోసం చాలా సఫర్ అయ్యాం. లేకపోతే చాలా మనీ ఖర్చు పెట్టాం. మాకు మెంటల్‌గా చాలా స్ట్రెస్ కూడా తీసుకున్నాం అని మీరు అనుకోవచ్చు. కానీ ఫెయిర్ అండ్ స్క్వేర్‌గా ఏదైనా జరగాలనుకున్నప్పుడు కొన్నింటికి మీరు కూడా కాంప్రమైజ్ అవ్వాలి. యూనివర్స్ ఏంటంటే మీకు ఫెయిర్‌గా ఒక ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటుంది. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లో యూనివర్స్ మీకు ఆపర్చునిటీ ఇవ్వడమే ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌ని మీరు ఫస్ట్ నుంచి హ్యాండిల్ చేస్తున్న వేయే కరెక్ట్‌గా లేదండి. అందుకే రిజెక్షను. అంటే ఒక్కసారి రిజెక్ట్ అయితే ఓకే. బట్ ప్రతిసారి రిజెక్ట్ అవుతున్నప్పుడు మీరు ఆలోచించాలి కదా! ఇక్కడేదో అంటే ఉంది. అందుకే ఇక్కడ ప్రతిసారి ఇలా జరుగుతుంది అని. బట్ మీరు అలా ఆలోచించకుండా నాకే ఎందుకు ఈ సమస్యలు, నాకే ఎందుకు ఇంత పెయిన్ అంటే అక్కడ అర్థం ఏంటి? సో, అది ముందు యూనివర్స్‌కే నచ్చలేదు. ఎందుకంటే ఒకటి కరెక్ట్‌గా జరగనప్పుడు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి చూడాలి కానీ, మీరు అలా కరెక్ట్ చేసుకోవడానికి చూడకుండా ఇలా చేయడం అనేది రాంగ్. మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావాలి. మీరు మారితే మీకు డెఫినిట్‌గా ఒక ఆపర్చునిటీ మాత్రం యూనివర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అది ఎంత పెద్ద విషయం అయినా సరే, ఎంత అంటే ఛాలెంజింగ్‌గా మీ లైఫ్‌లో ఉన్నా స్టిల్ క్లియర్ అవుతుంది. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుందండి. డబ్బులేమైనా రావాల్సి ఉంటే డబ్బులొస్తాయి. వ్యక్తులు కలవాల్సిన పరిస్థితి ఉంటే కలుస్తారు. చాలా జరుగుతాయండి. అంటే మీరు ఏదైతే మిస్ అవుతున్నారో అది మీకు ఫైనల్‌గా దొరుకుతుందని చెప్పొచ్చు. హ్యాపీ ఎండింగ్ అండి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే. కాకపోతే మరి మీరు మారుతారా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది. యూనివర్స్ అయితే మీకు ఫెయిర్‌గానే ఛాన్స్ ఇస్తది కానీ, యూనివర్స్ ఇచ్చిన ఛాన్స్‌ని మీరు యుటిలైజ్ చేసుకోవాలి కదా! చాలా మందికేంటంటే సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదండి. ఈ ఆపర్చునిటీ మీకు రావాలి అంటే కూడా డెఫినిట్‌గా మీరు ఎంతో కొంత చేంజ్ అవ్వాలి. చేంజ్ అయితేనే మీకు ఆపర్చునిటీ. చేంజ్ అవ్వకుండా మేము ఇలానే ఉంటామంటే ఇది కంటిన్యూ అవుతదండి. అంటే పెండింగ్‌లోనే ఉంటది. మీరు చేంజ్ అయ్యే వరకు, మీ లెసన్ మీరు నేర్చుకునే వరకు యూనివర్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌ని హాల్ట్‌లో పెడుతుంటది. అంటే మీరే మీట్ అవుదాం అనుకుని ప్రయత్నం చేస్తే వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం,
లేకపోతే మీరు ఇక్కడ ఏదో ఆపర్చునిటీ తీసుకొని మళ్ళీ మళ్ళీ కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటే అవి ఫెయిల్ అవ్వడం లాంటివి జరుగుతాయి. ఎందుకంటే మీ లెసన్ మీరు నేర్చుకోలేదు. మీరు ఇంకా ఇక్కడ ఏంటంటే కొంత చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అని అర్థం అండి. సో ఇలా ఒక్కసారి అయితే ఆలోచించండి. ఈ విషయంలోనే అంటే నాకు ఈ కార్డ్స్ చూస్తున్నా ఏమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి ఫైట్స్ జరుగుతున్నాయండి. మీకు వేరే వ్యక్తులకి ఫైట్స్ జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం మీకు కూడా క్లారిటీ లేదు. నేను చెప్తున్నాను కదా! మీ మైండ్ కూడా మిమ్మల్ని చాలా చాలా కన్‌ఫ్యూజ్ చేస్తుంది. ఇక్కడ అంటే అలాంటి కన్‌ఫ్యూజన్ ఎందుకు అంటే మీరు సిట్యుయేషన్ ఆల్రెడీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది కాంప్లికేటెడ్. లేకపోతే ఇక్కడ మనకి ఫెయిర్‌గా ఏమీ జరగట్లేదు. సో అక్కడి నుంచి మీకు మీరే సిట్యుయేషన్స్‌ని ఇంకా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు నెగెటివ్ వేలోని. అది ఎందుకు అంటే మీకే తెలియాలి. ఒకసారి అవ్వలేదు కాబట్టి మీకక్కడ నెగటివిటీ స్టార్ట్ అయింది. ఆ నెగటివిటీ నుంచి మీరే ఒక నెగెటివ్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు. ఆల్రెడీ ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయారు. బట్ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు చేంజ్ అవ్వాలి. మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావాలి. ఇక్కడ క్లియర్‌గా సిట్యుయేషన్స్ అనేవి మీకు వర్కౌట్ అవ్వాలంటే, వ్యక్తులు మీకు కోఆపరేట్ చేయాలి అంటే మీరు మారాలి. డెఫినిట్‌గా మీ కార్డ్ సెట్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ సిట్యుయేషన్స్‌లో ఎక్కువ మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి. అంటే అది ఒక కెరియర్ యాస్పెక్ట్ అయినా, ఒక ఫినాన్సెస్ యాస్పెక్ట్ అయినా ఏదైనా సరే అంటే సిట్యుయేషన్ ఎలా ఉందంటే వ్యక్తులతో ఇన్వాల్వ్‌మెంట్ లాగా కనిపిస్తుంది. ఈ వ్యక్తులతో మీకు ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ అండ్ ఇంకొకటేంటంటే ఇది రోజు రోజుకి పెద్దదైపోతుంది. యాక్చువల్‌గా సెటిల్ అయిపోవాలి. థింగ్స్ అనేవి ఈజీగా వర్కౌట్ అవ్వాలి. బట్ అలా జరగట్లేదు. ఎందుకంటే మీరు కూడా వ్యక్తులు ఏంటంటే పోన్లే మనం కూడా కొంచెం తగ్గుదాం అని సాటిస్ఫై అయ్యేలా చేయట్లేదు. వాళ్ళు మరి కొంచెం రైజ్ అయిపోయేలా చేస్తున్నారండి. ఎందుకు అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు సెల్ఫ్ విక్టిమైజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు రాంగ్ మీరేదో సఫర్ అవుతున్నారు. అంటే మీరు అంటే ఆ ట్రబుల్ అనేది తీసుకుంటున్నారు. వాళ్ళే కావాలని మీకు క్రియేట్ చేస్తున్నారు అనే వేలో మీరేంటంటే వాళ్ళ దగ్గర బిహేవ్ చేయడమో, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడడమో మొత్తానికి ఏదో కానీ లైఫ్‌లో జరుగుతుందండి. సో దీనివల్ల ఏంటంటే మీరు ఫ్రీగా ఉండలేరండి. మీరు ఇలానే ఉంటే మాత్రం ఇది ఏ యాస్పెక్ట్ అయినా సరే మీరు ట్రబుల్ ఫేస్ చేస్తారు. ఈవెన్ కెరియర్ యాస్పెక్ట్‌లో కూడా అంతేనండి. అంటే మీకు ఆపర్చునిటీస్ రావట్లేదు, లేకపోతే వచ్చిన ఆపర్చునిటీస్ వర్కౌట్ అవ్వట్లేదు, వ్యక్తులకు మీరు నచ్చట్లేదని మీరు అనుకుంటున్నారు కానీ, మీ ఎండ్ నుంచి మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి. మీరు ఎక్కడో కానీ కొంత స్కిల్స్ ల్యాక్ అవుతున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు. వన్స్ ఇవంతా మీరు రియలైజ్ అయ్యి మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తే 100% వ్యక్తులు మీకు కోఆపరేట్ చేస్తారండి. వ్యక్తుల సపోర్ట్ వల్ల మాత్రం మీ లైఫ్‌లోని ఈ సిట్యుయేషన్స్ అనేవి ఎండ్ అవుతాయని చెప్పొచ్చు. అట్‌లీస్ట్ మీరు డిజర్వ్ చేసేదైతే మీకు దొరుకుతుంది. మోస్ట్‌లీ ఒకటి మాత్రం నిజమండి. గుడ్ థింగ్సే జరుగుతాయి. 100% డబ్బుల విషయం అయితే డబ్బులొచ్చేస్తాయండి. ఈవెన్ ప్రాపర్టీస్ అయినా వస్తాయి. రిలేషన్‌షిప్‌లో అంటే ఏమైనా సరే హ్యాపీ ఎండింగ్ కోసం వెయిట్ చేస్తుందా? లేదు మనీ కోసం అంటే సెటిల్‌మెంట్ కోసం చూస్తున్న వాళ్ళుంటారు కదా! అలాంటివి కూడా వర్కౌట్ అవుతాయండి. ఏదైనా సరే చెప్తున్నాను కదా! ఇది మీకు పాజిటివ్‌గానే వర్కౌట్ అవుతుంది. ఇది మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా జరగడానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ అది మీలో చేంజ్ బట్టే ఉంటుంది. ఇదే ఇక్కడ నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.